గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. సో ఈరోజు మనం సెకండ్ వీడియో వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్. ఓకే, సో ఏపీఆర్ చేసి టీఎస్ఆర్ చేసి పాలిసెట్ క్లాసెస్ సిరీస్ ఈజ్ గోయింగ్ ఆన్. సో ఆ సిరీస్లో ఈరోజు మనం సెకండ్ డే, ఓకే, డే 2లో కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్ ఆ చాప్టర్లో సబ్ టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్లో మనం ఏవేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయి, సో ఆ క్వశ్చన్స్ ద్వారా కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకుందాం. ఓకే, సో ఇంకేం లేట్ చేయకుండా లెట్ us go into the video. ఓకే, సో టుడే అవర్ టాపిక్ ఈజ్ వాట్? స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఆర్ అటామిక్ స్ట్రక్చర్. ఓకేనా, అటామిక్ స్ట్రక్చర్. ఓకే, సో ఇందులో సబ్ టాపిక్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us learn what are the సబ్ టాపిక్స్ ప్రెసెంట్ ఇన్ ద చాప్టర్. ఓకేనా, అసలు మనకి ఏమేమి సబ్ టాపిక్స్ ఉన్నాయి, ఓకే, ఎక్కడ మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది, సో దాని గురించి ఒకసారి సబ్ టాపిక్స్ చూసుకుందాం. ఓకే, సో ఫస్ట్ యూ విల్ బీ కమింగ్ అక్రాస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకేనా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే, సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ టైప్స్, క్లాసిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, వేవ్ లెంగ్త్ రేంజెస్, సోర్సెస్, ఓకే, యూజెస్ అండ్ అప్లికేషన్స్. సో ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఒక ఫస్ట్ యూ హ్యావ్ టు గో విత్ ద డెఫినిషన్. ఓకే, ఒక ఎలక్ట్రికల్ వేవ్, ఇంకొక వాట్ వి కాల్ మ్యాగ్నెటిక్ వేవ్. ఓకే, ఇఫ్ దే సూపర్ ఇంపోజ్ విత్ ఈచ్ అదర్, ఓకే, అండ్ దే కెన్ ఏబుల్ టు ట్రావెల్ ఫర్ లాంగ్ డిస్టెన్సెస్. ఓకేనా, ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలం. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ రేడియేషన్స్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటాం. ఇఫ్ టూ వేవ్స్ ఆఫ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ అండ్ మ్యాగ్నిట్యూడ్స్, ఇఫ్ దే సూపర్ ఇంపోజ్ విత్ ఈచ్ అదర్ అండ్ ప్రాపగేట్, ఓకే, ఫర్ లాంగ్ డిస్టెన్సెస్ అండ్ ద పార్టికల్స్ ఆఫ్ ద వేవ్ travel perpendicular to the propagation of the wave, such kind of waves are called as what? Electromagnetic waves. Okay, so ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కే మళ్ళీ మనం వేవ్ పారామీటర్స్ అనేవి చూస్తాం. ఓకేనా, వేవ్ పారామీటర్స్ అంటే ఏంటి? ఓకే, లైక్ వేవ్ లెంగ్త్. ఓకే, ఫస్ట్ది ఏంటి? వేవ్ పారామీటర్స్లో ఫస్ట్ది వేవ్ లెంగ్త్. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ crests and troughs is called as wavelength, denoted by the symbol lambda. Okay, అలాగే frequency, number of cycles made by a wave in 1 second, you call it as frequency, denoted by the letter nu. Okay, అలాగే amplitude, the depth of the trough or height of the crest is called amplitude. Okay, amplitude. అలాగే వేవ్ నంబర్. ఓకేనా, వేవ్ నంబర్ అంటే ఏంటి? రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంగ్త్. వేవ్ నంబర్ డినోటెడ్ బై ద సింబల్ న్యూ బార్. రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంగ్త్, యూ కాల్ ఇట్ ఆస్ వేవ్ నంబర్. ఓకే, అలాగే మనకి ఎనర్జీ అండ్ వెలాసిటీ. ఎనర్జీ అండ్ వెలాసిటీ ఆఫ్ అ వేవ్. సో వీటన్నిటికి ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఓకే, సో మనం ఫార్ములాస్కి ఒకసారి వెళ్ళి చూస్తే జనరల్ ఫార్ములాస్ విచ్ వీ కమ్ అక్రాస్ ఆర్ ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై లాంబ్డా. ఓకేనా, ఇక్కడ ఈ అంటే ఏంటి? ఎనర్జీ ఆఫ్ ఎ వేవ్. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. సి ఈజ్ వెలాసిటీ ఆఫ్ లైట్. వెలాసిటీ ఆఫ్ లైట్కి వాల్యూ మనకి తెలుసు. సి ఈజ్ ఈక్వల్ టు వాట్? 3 × 10⁸ meters per second. ఓకేనా, C, velocity of light. All electromagnetic radiations travels with velocity of light only. And velocity of light enta? 3 × 10⁸ meters per second. Okay, H ante Planck's constant. Okay na, H ante enti ikkada? Planck's constant. Okay na, Planck's constant ki value enti? H values manaki 2 values unnai. Okay, okati అర్గ్ సెకండ్, యూనిట్స్ అర్గ్ సెకండ్ అప్పుడు 6.625 × 10⁻⁻27 అర్గ్స్ ఇంటూ సెకండ్స్. యూనిట్స్ అర్గ్స్ ఇంటూ సెకండ్స్ అయినప్పుడు
హెచ్ వాల్యూ వచ్చేసి 6.625 ఇంటూ 10⁻⁻27 ఎర్గ్స్ ఇంటూ సెకండ్స్. అలాగే జౌల్స్లో అయితే 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్స్ ఇంటూ సెకండ్స్. ఓకేనా? సో హెచ్ వాల్యూ అండ్ సి వాల్యూ ఈ రెండు కూడా మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఈ ఈజ్ ఈక్వల్ టు hc/λ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. అంటే ఈ ఫార్ములా నుంచి మనం ఏం చెప్పచ్చు, ఎనర్జీ అండ్ వేవ్ లెంగ్త్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పొచ్చు. ఓకే, సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను తొందరగా రబ్ చేసేస్తున్నా. ఓకే, సో అలాగే ఇంకొక ఫార్ములా వచ్చేసి ఓకే, న్యూ ఈజ్ ఈక్వల్ టు c/λ. మనకి ప్లాంక్స్ ఈక్వేషన్ అనేది ఒక సబ్ టాపిక్ ఉంది. వాట్ ఈజ్ ప్లాంక్స్ ఈక్వేషన్? మ్యాక్స్ ప్లాంక్స్ ఈక్వేషన్. ఓకే, సో ప్లాంక్స్ ఈక్వేషన్ వచ్చేసి E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. మ్యాక్స్ ప్లాంక్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారంటే E ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ అని చెప్పారు. ఓకే, ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే ఈక్వాలిటీ సింబల్ పెట్టాల్సి వస్తే మనం ఒక కాన్స్టెంట్ హెచ్ అనేది పెట్టుకుంటాం. దట్ కాన్స్టెంట్ హెచ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ప్లాంక్స్ కాన్స్టెంట్. సో E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అనేది ప్లాంక్స్ ఈక్వేషన్. ఓకే, మనం ఇంతకుముందే ఫస్ట్ ఈక్వేషన్ ఒకటి చదివాం, E ఈజ్ ఈక్వల్ టు hc/λ అని. అంటే ఇక్కడ న్యూ ప్లేస్లో మనం ఇంకోటి ఏంటి రాయొచ్చు, c/λ అని కూడా రాయొచ్చు. E ఈజ్ ఈక్వల్ టు hc/λ ఆర్ E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. న్యూ ప్లేస్లో c/λ అని కూడా రాయొచ్చు. ఓకే, సో ఇదొక సెకండ్ ఈక్వేషన్ కింద మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రమ్ దీస్ టూ వాట్ వీ కెన్ సే ఈజ్ E ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ. ఓకే, E ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాండా. ఓకేనా? E ఈజ్ ఈక్వల్ టు hc/λ. ఈ న్యూమరేటర్లో ఉంది, లాండా డినోమినేటర్లో ఉంది. ఓకే, సో అంటే ఏంటి, E అండ్ లాండా ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఏంటి, E ఇంక్రీజ్ అయితే, ఎనర్జీ ఇంక్రీజ్ అయితే వేవ్ లెంగ్త్ తగ్గుతుంది అనమాట. ఓకే, అలాగే ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అంటే ఎనర్జీ ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి విజిబుల్ రీజియన్లో విబ్జిఆర్ కలర్స్ ఉంటాయి. ఓకేనా? విజిబుల్ రీజియన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్లో మనకి వన్ అండ్ ఓన్లీ వన్ విజిబుల్ రీజియన్ ఈజ్ సన్లైట్. సన్లైట్లో ఉండే 7 కాన్స్టిట్యూయెంట్ కలర్స్ మీకు బాగా తెలుసు. ఓకే, విబ్జిఆర్ కలర్స్ అంటారు. సో ఆ విబ్జిఆర్ కలర్సే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో విజిబుల్ రీజియన్లోకి వస్తుందన్నమాట. సో ఆ విజిబుల్ రీజియన్లో వైలెట్ కలర్కి వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుంది? వైలెట్ వేవ్ లెంగ్త్ ఈజ్ 3600 యాంగ్స్ట్రామ్స్. ఓకే, 3600 యాంగ్స్ట్రామ్స్. అలాగే రెడ్ హైయెస్ట్ వేవ్ లెంగ్త్ రెడ్గా ఉంటుందన్నమాట, 7800 యాంగ్స్ట్రామ్స్. యాంగ్స్ట్రామ్స్ అనేవి యూనిట్స్ టు మెజర్ వేవ్ లెంగ్త్ అనమాట. ఓకే, అండ్ యూ ఆల్సో హ్యావ్ టు రిమెంబర్ దట్ 1 angstrom is equal to 10 to the power of minus 10 meters or 10 to the power of minus 8 centimeters. ఓకే, సో ఈ వాల్యూస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో వేవ్ పారామీటర్స్లో యూ విల్ కమ్ అక్రాస్ దీస్ పాయింట్స్. ఓకే, అలాగే మనం స్పెక్ట్రమ్లోకి వెళ్తే ఓకే, ఇఫ్ యూ గో ఫర్ ద స్పెక్ట్రమ్, సెకండ్ సబ్ టాపిక్ వచ్చేసి స్పెక్ట్రమ్. ఓకే, స్పెక్ట్రమ్ అంటే ఇట్స్ అన్ అరేంజ్మెంట్. ఓకే, స్పెక్ట్రమ్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎయిదర్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ వేవ్ లెంగ్త్స్. ఓకే, విబ్జిఆర్ కలర్స్లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, వైలెట్ నుంచి రెడ్ దాకా అన్ని కలర్స్ ఆర్డర్లో వేవ్ లెంగ్త్ ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే ఏదైనా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కానీ ఏదైనా వేవ్ లెంగ్త్స్ కానీ లేకపోతే ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ సర్టెన్ రేడియేషన్స్ ఇఫ్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్ యూ కాల్ ఇట్ యాజ్ స్పెక్ట్రమ్. ఓకే, మళ్ళీ స్పెక్ట్రమ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రమ్ 10th క్లాస్ లెవెల్ వరకు అయితే
అవసరం లేదు. మీకు ఇంటర్మీడియట్లో లైన్ స్పెక్ట్రమ్ అని, బ్యాండ్ స్పెక్ట్రమ్ అని, అలాగే ఎమిషన్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్స్ అని ఇలాంటివి క్లాసిఫికేషన్లో మనం చూస్తాం. ఓకే, సో మెయిన్గా మీరు చెక్ చేసుకోవాల్సి వస్తే ఎమిషన్ స్పెక్ట్రమ్ ఒకటి ఉంటుంది, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా, ఎమిషన్ స్పెక్ట్రమ్ ఈజ్ obtained బై హీటెడ్ సోర్స్ ఆఫ్ లైట్. హీటెడ్ సోర్స్, ఓకేనా, హీటెడ్ సోర్స్ ఆఫ్ లైట్. ఓకే, అండ్ విచ్ ఈస్ కాస్డ్ బికాస్ ఆఫ్ ఎక్సైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అనేవి వాటి ఉన్న స్టేజ్ నుంచి హయ్యర్ లెవెల్కి జంప్ అయినప్పుడు ఓకే ఒక టైప్ ఆఫ్ స్పెక్ట్రమ్ అనేది ఏర్పడుతుందన్నమాట. అట్లాంటి స్పెక్ట్రమ్ని మనం ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటాం. ఓకే, సో ఎమిషన్ స్పెక్ట్రమ్ దేనివల్ల వస్తుంది? బికాస్ ఆఫ్ ఎక్సైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ వాటి ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి జంప్ అయినప్పుడు, లేకపోతే హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఓకే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఆర్ రేడియేషన్ అనేది రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో ఆ రేడియేషన్ని మనం స్పెక్ట్రోమీటర్లోంచి చూస్తే అబ్జర్వ్ చేసే స్పెక్ట్రమ్నే ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటారు. సో ఎమిషన్ స్పెక్ట్రమ్ జనరలీ అబ్జర్వ్డ్ బై హీటెడ్ సోర్స్ ఆఫ్ లైట్. అలాగే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అనేది జనరల్ సోర్స్ ఆఫ్ లైట్, లైక్ యువర్ ట్యూబ్ లైట్. ఓకే, ఇఫ్ ఎనీ వైట్ లైట్ ఈజ్ మేడ్ టు పాస్ త్రూ ఎ ప్రిజమ్, okay, and the transmitted light is observed through a spectrometer. Okay, any white light, if it is made to pass through a prism, and the emergent rays, if they are observed through spectrometer, then the spectrum which is so formed is called as absorption spectrum. Okay, అంటే ఇందులో దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్లో you will find some of the wavelengths of light appears to be missing. అంటే ఏదైనా ఒక పర్టికులర్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ మాత్రమే మనకి కనబడుతుంది. ఎక్కడైతే ఏదైనా వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ అబ్జార్బ్ అయిపోయిందో ఆ ప్లేస్లో మనకి డార్క్ ప్యాచ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్లో వీ ఫైండ్ డార్క్ ప్యాచెస్ ఆన్ బ్రైట్ బ్యాక్గ్రౌండ్. డార్క్ ప్యాచెస్ ఆన్ బ్రైట్ బ్యాక్గ్రౌండ్. ఓకేనా, బ్రైట్ బ్యాక్గ్రౌండ్. అలాగే ఇక్కడ ఎమిషన్ స్పెక్ట్రమ్లో బ్రైట్ లైన్స్ ఆన్ డార్క్ బ్యాక్గ్రౌండ్. బ్రైట్ లైన్స్ ఆన్ డార్క్ బ్యాక్గ్రౌండ్. సో ఈ టైప్ ఆఫ్ స్పెక్ట్రమ్ గురించి మనకి అప్పుడప్పుడు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకే, సో అదొకటి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. నేను ఇచ్చే క్వశ్చన్స్లో ఈ సబ్ టాపిక్స్ కూడా కవర్ అయిపోతాయి కాబట్టి ప్రాబ్లం ఏం రాదు. ఓకే, సో దిస్ ఈజ్ అ లిటిల్ థింగ్ అబౌట్ స్పెక్ట్రమ్. ఓకే, నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి అటామిక్ మోడల్స్. అటామిక్ మోడల్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటామిక్ మోడల్స్ ఉన్నాయి. 9th క్లాస్లో అయితే రూదర్ఫర్డ్స్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్, ఓకే, అలాగే రూదర్ఫర్డ్స్ అటామిక్ మోడల్, ఓకేనా, ప్లానెటరీ మోడల్, అక్కడ వరకు 9th క్లాస్లో చదువుకున్నారు మీరు. ఇప్పుడు 10th క్లాస్లో మీకు వచ్చేసి బోర్స్ అటామిక్ మోడల్ ఉంది. ఓకే, నీల్స్ బోర్స్ అటామిక్ మోడల్. సో ఈ బోర్స్ అటామిక్ మోడల్ గురించి మీకు అందరికి ఐడియా ఉంటుంది. ఓకే, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్ లైక్ ప్లానెట్స్ రివాల్వ్ రౌండ్ ద సన్ ఇన్ ఎ ఫిక్స్డ్ ఆర్బిట్స్ కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్. ఓకే, లైక్ దే ఆర్ ఆల్సో కాల్డ్ as KLMN shells. Okay, as long as electron is revolving in the same orbit, its energy remains constant. Okay, electron loses or gains energy only if it jumps from one orbit to the other orbit. సో ఈ పాయింట్స్ అన్నీ మనం బోర్స్ అటామిక్ మోడల్లో చూస్తాం. ఓకే, ఇందులో మెయిన్ పాయింట్ వచ్చేసి యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు ద ఇంటెగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ h/2π. MVR ఈజ్ ఈక్వల్ టు h/2π, NH/2π. ఓకేనా, సో ఈ కండిషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ MVR అంటే ఏంటి? యాంగులర్ మొమెంటమ్ అంటే మీకు ఐడియా ఉంది, మాస్ ఇంటూ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ momentum. So MVR అంటే angular momentum. Because electron is revolving in the circular path, it will have angular momentum. So radius కూడా మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. మాస్ ఇంటూ వెలాసిటీ అంటే లీనియర్ మొమెంటం. ఇక్కడ ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ ఇన్ ద సర్క్యులర్ పాత్ కాబట్టి రేడియస్ కూడా మీరు మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో MVR ఈజ్ ఈక్వల్ టు వాట్? NH/2π. ఓకే, ఇక్కడ N అనేది ఆర్బిట్ నెంబర్ వస్తుంది, H అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్.
ఓకే, సో ఈ కండిషన్ని మనం బోర్స్ క్వాంటమ్ కండిషన్ అంటాం. ఓకేనా, MVR ఈజ్ ఈక్వల్ టు NH/2π అంటే ఏంటి? బోర్స్ క్వాంటమ్ కండిషన్. ఓకే, ఎందుకంటే బోర్స్ అటామిక్ మోడల్ అనేది మ్యాక్స్ ప్లాంక్ ఇచ్చిన క్వాంటమ్ థియరీని బేస్ చేసుకుని బోర్స్ అటామిక్ మోడల్ అనేది మనకు ఫార్ములేట్ అయింది. కాబట్టి బోర్స్ క్వాంటమ్ కండిషన్ అంటారు దీన్ని. ఓకేనా, అంటే ఏం చెప్తున్నారంటే అకార్డింగ్ టు దిస్ అటామిక్ మోడల్ యాజ్ వెల్ యాజ్ అకార్డింగ్ టు మ్యాక్స్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ, ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ రిమైన్స్ ఫిక్స్డ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ రివాల్వింగ్ ఇన్ ఇట్స్ ఓన్ ఆర్బిట్. ఎప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీ అనేది లూజ్ చేసుకుంటుంది? వెనెవర్ ఇట్ జంప్స్ ఫ్రమ్ లోవర్ టు హయ్యర్ ఆర్ ఫ్రమ్ హయ్యర్ టు లోవర్. ఓకే, అప్పుడే ఎనర్జీ రిలీజ్ కానీ అబ్జార్ప్షన్ కానీ జరుగుతుంది. దాని రోలో దాని ఆర్బిట్లో అది ఉన్నంత వరకు ఇట్ విల్ నెయిదర్ లూజెస్ ఎనర్జీ నార్ గెయిన్స్ ఎనర్జీ. సో అందుకని ఫిక్స్డ్ ఎనర్జీ అనమాట. ఆ ఫిక్స్డ్ ఎనర్జీ అన్న పాయింట్ని చెప్పడానికి క్వాంటమ్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. ఓకే, సో బోర్స్ అటామిక్ మోడల్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో అలాగే మళ్ళీ మనకి ఇంకా సబ్ టాపిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటామిక్ మోడల్స్లో చూసుకుంటే హైజెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఒకటి ఉంది, ఇంకా స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అనేవి కూడా ఉంటాయి. బట్ దాని గురించి మనకి ఎక్కువ అయితే లేదు. నేను క్వశ్చన్స్ కవర్ చేసేటప్పుడు 1 or 2 క్వశ్చన్స్ ఐ విల్ కవర్. ఓకే, సో అట్ ద సేమ్ టైం అలాగే నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి క్వాంటమ్ నంబర్స్. ఓకేనా, క్వాంటమ్ నంబర్స్. ఓకే, సో క్వాంటమ్ నంబర్స్ అనేది మనకి కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్. ఓకే, కంప్లీట్ అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ అన్ ఆటమ్. ఒక ఆటమ్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ అనేది మనకి క్వాంటమ్ నంబర్స్ ద్వారా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, సో క్వాంటమ్ నంబర్స్ యూ హ్యావ్ 4 types. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, ప్రిన్సిపల్ QN అని రాస్తున్నాను షార్ట్ ఫామ్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ డినోటెడ్ బై ద లెటర్ స్మాల్ n. ఓకే, ఎసిముతల్ క్వాంటమ్ నంబర్, ఎసిముతల్ QN, ఎసిముతల్ క్వాంటమ్ నంబర్ డినోటెడ్ బై ద లెటర్ L. ఓకే, థర్డ్ వచ్చేసి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ స్మాల్ m. అండ్ ఫోర్త్ వచ్చేసి స్పిన్ క్వాంటమ్ నంబర్. ఓకేనా, స్పిన్ క్వాంటమ్ నంబర్ MS అని డినోట్ చేస్తారు, లేకపోతే స్మాల్ sతో డినోట్ చేస్తారు. ఓకే, సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఈజ్ గివెన్ బై Niels Bohr and it is gives information about size and energy of the orbit. ఆర్బిట్ యొక్క సైజ్, ఆర్బిట్ యొక్క ఎనర్జీ, ఈ రెండింటి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎజిముతల్ క్వాంటమ్ నంబర్ ఈజ్ గివెన్ బై ద సైంటిస్ట్ నేమ్డ్ ఆర్నాల్డ్ సోమర్ఫీల్డ్. ఓకే, సోమర్ఫీల్డ్ అనే సైంటిస్ట్ ఎజిముతల్ క్వాంటమ్ నంబర్ గురించి మనకి డిస్క్రైబ్ చేశారు. సో ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్. అసలు కాన్సెప్ట్ ఆఫ్ సబ్షెల్స్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ఆర్నాల్డ్ సోమర్ఫీల్డ్. ఓకేనా, ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ L. ఓకే, ఎజిముతల్ క్వాంటమ్ నంబర్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ L. ఇక్కడ L దేన్ని డినోట్ చేస్తుంది అంటే షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఓకేనా, కాన్సెప్ట్ ఆఫ్ సబ్షెల్స్ అనేవి మనకి ఫస్ట్ సోమర్ఫీల్డ్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, నీల్స్ బోర్ ఓన్లీ ఆర్బిట్స్ గురించి మాత్రమే చెప్పారు. కానీ ఎజిముతల్ క్వాంటమ్ నంబర్లో ఆర్నాల్డ్ సోమర్ఫీల్డ్ ఈ షెల్స్ అనేవి ఇంకా ఫర్దర్గా సబ్షెల్స్ కింద డివైడ్ అవుతాయి. ఆ సబ్షెల్స్ అనేవి మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఆర్బిటాల్స్ కింద డివైడ్ అవుతాయి. అలాగే SPDF అనేవి 4 types ఆఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆ 4 types ఆఫ్ ఆర్బిటాల్స్ షేప్స్. ఓకే, షేప్స్, వాటి డిజిగ్నేషన్స్, వాటిలన్నిటి గురించి ఎజిముతల్ క్వాంటమ్ నంబర్లో ఆర్నాల్డ్ సోమర్ఫీల్డ్ మనకి ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి ఓకే ఎజిముతల్ క్వాంటమ్ నంబర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్పేషియల్ ఓరియంటేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఆర్బిటాల్స్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కానీ పెట్టి చూసినప్పుడు, ఓకే, చూడడం అంటే డైరెక్ట్గా విత్ అవర్ నేకెడ్ ఐస్ వీ కెనాట్ సీ.
Okay, but still, if any atom is under the influence of strong electric field, or if it is under the influence of strong magnetic field, then what kind of orientations, okay na, ఎన్ని డిఫరెంట్ డైరెక్షన్స్ ఆ ఆర్బిటాల్స్ అనేవి ఎన్ని డిఫరెంట్ డైరెక్షన్స్ మారుతాయి. ఓకే, దాని గురించి చెప్పేది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద సైంటిస్ట్ నేమ్డ్ ల్యాండే. ఓకే, ల్యాండే అనే ఆయన మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అనేది ఇచ్చారు మనకి. ఓకే, సో వీటిలన్నిటి గురించి కూడా క్వశ్చన్స్ అనేవి నేర్చుకుందాం. మనకి చాలా తక్కువ టైంలో వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటే సో ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ అస్. ఓకే, కాన్సెప్ట్ అంతా ఆల్రెడీ మీరు నేర్చుకునే ఉంటారు. ఈ పార్టికల్లా మీకు అందరికీ కాన్సెప్ట్స్ అన్నిటి గురించి ఐడియా ఉండే ఉంటుంది కాబట్టి నేను కాన్సెప్ట్ డెప్త్కి వెళ్ళట్లేదు. మీకు ఒకవేళ కాన్సెప్ట్ కావాలి అనుకుంటే నా ఫర్దర్ వీడియోస్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో దాంట్లో మీకు అటామిక్ స్ట్రక్చర్లో ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ కూడా మీకు దొరుకుతాయి. ఓకే, అటామిక్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు చాలా వీడియోస్ అనేవి దొరుకుతాయి. సో అందులోంచి మీకు కంప్లీట్ ఎలాబరేటెడ్ కాన్సెప్ట్ మీకు దొరుకుతుంది. ఓకే, సో నా ఛానల్ పేరు వచ్చేసి పేరీస్ లెర్నింగ్స్. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సో ఇంకా ఫోర్త్ క్వాంటమ్ నెంబర్ వచ్చేసి స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఓకే, స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంటే ఇప్పుడు ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 ఎలక్ట్రాన్స్ ఆపోజిట్ స్పిన్తో రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, 2 electrons in a same orbital cannot have same type of spin. Both will have anti-parallel spins or opposite spin. ఓకేనా, స్పిన్ అనేది సేమ్ అనేది ఉండదు ఎప్పుడు కూడా. మనం ఒక బాక్స్లో 2 ఎలక్ట్రాన్ రిప్రజెంట్ చేసాం అనుకోండి, ఒక బాక్స్ అనేది ఒక ఆర్బిటాల్. ఓకే, ఆ ఆర్బిటాల్లో అప్వర్డ్ యారోతో ఒక ఎలక్ట్రాన్, డౌన్వర్డ్ యారోతో ఇంకొక ఎలక్ట్రాన్ మనం రిప్రజెంట్ చేస్తాం. అది అంటే ఏంటి, ఒక అప్వర్డ్ యారో అనేది ప్యారలల్ స్పిన్ అనుకుంటే డౌన్వర్డ్ యారో అనేది యాంటీ ప్యారలల్ స్పిన్ అవుతుంది. అంటే ఒక ఆర్బిటాల్లో ఉండే 2 ఎలక్ట్రాన్స్ కూడా ఆపోజిట్ స్పిన్స్ తోటే రొటేట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దాని గురించి చెప్పేదే స్పిన్ క్వాంటమ్ నెంబర్. స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై యుహ్లెన్బెక్ అండ్ గౌడ్స్మిత్. ఓకే, సో ఇవి 4 types ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్. ఓకే, ఇంకా ఫైనల్గా మనకి లాస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే, అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వేరియస్ ఆర్బిట్స్ అండ్ ఆర్బిటాల్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎనర్జీస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా, లాస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎనర్జీస్. ఓకే, సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రిప్రజెంట్ చేయడానికి మనకి ఎన్ఎల్ఎక్స్ మెథడ్ అనేది ఒక మెథడ్ ఉంది. ఓకే, ఇందులో ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అంటే నథింగ్ బట్ ఆర్బిట్ నెంబర్. ఎల్ అంటే ఎజిముథల్ క్వాంటమ్ నెంబర్, నథింగ్ బట్ ఆర్బిటాల్. అండ్ ఎక్స్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎన్ఎల్ఎక్స్ మెథడ్ ఒక మెథడ్ మనకు ఉంది. అలాగే బాక్స్ మెథడ్ కూడా ఉంది. ఓకేనా, అంటే బాక్సెస్లో ఎలక్ట్రాన్స్ని వేసి రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2 మెథడ్స్లో రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఇప్పుడు మనము రూల్స్ టు రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ మనకు వచ్చేసి మెయిన్లీ 3 రూల్స్ ఒకటి ఉన్నాయి. ఫస్ట్ రూల్ యూ కాల్ ఇట్ యాజ్ ఆఫ్ బో ప్రిన్సిపల్. ఓకేనా, ఆఫ్ బో ప్రిన్సిపల్. ఆఫ్ బో అంటే ఏంటి, బిల్డింగ్ అప్. ఇది సైంటిస్ట్ పేరు కాదండి, ఆఫ్ బో అనేది సైంటిస్ట్ పేరు కాదు. ఓకే, ఇట్ మీన్స్ దట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే బిల్డింగ్ అప్ అని మీనింగ్ అనమాట. ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డర్. ఆఫ్ బో ప్రిన్సిపల్ ఒకటి, హున్స్ రూల్ ఒకటి, హున్స్ రూల్. అలాగే థర్డ్ది వచ్చేసి పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఓకే, సో ఇవి 3 రూల్స్ అనమాట. ఈ రూల్స్ని ఫాలో చేసుకుంటూ మోఎల్ఆర్ డయాగ్రామ్ అనేది మనం ఒకటి డ్రా చేసుకుంటూ ఓకే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది రాస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సబ్ టాపిక్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద చాప్టర్ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్. ఓకే, సో ఇప్పుడు మనం వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే,
ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ద రిలేషన్ బిట్వీన్ వెలాసిటీ, ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంగ్త్. వెలాసిటీ వీతో డినోట్ చేస్తారు, ఫ్రీక్వెన్సీ న్యూ, ఓకే, అండ్ వేవ్ లెంగ్త్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ లాంబ్డా. సో మనకు తెలుసు v ఈజ్ ఈక్వల్ టు ఆర్ వెలాసిటీ న్యూ ఈజ్ ఈక్వల్ టు c బై లాంబ్డా. ఓకే, న్యూ ఈజ్ ఈక్వల్ టు c బై లాంబ్డా. ఇక్కడ c అంటే వెలాసిటీ ఆఫ్ లైట్. ఓకే, సో న్యూ ఈజ్ ఈక్వల్ టు c బై లాంబ్డా అనేది తెలిస్తే అదే ఫార్ములాని మీరు క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి, న్యూ ఇంటూ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు c. ఓకే, ఒకవేళ న్యూని కిందకి తీసుకొచ్చుకున్నారనుకోండి ఈ ఆప్షన్ కూడా అవుతుందన్నమాట. సో ఆల్ ద 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. సో మనం మెయిన్గా ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, న్యూ ఈజ్ ఈక్వల్ టు c బై లాంబ్డా. ఇదే ఫార్ములాని మీరు క్రాస్ మల్టిప్లై చేసి c వాల్యూ రాసుకోవచ్చు, లేకపోతే లాంబ్డా వాల్యూ కావాలనుకుంటే న్యూని కిందకి తీసుకురావచ్చు, లేకపోతే న్యూ వాల్యూ కావాలనుకుంటే c బై లాంబ్డా ఎలాగైనా రాసుకోవచ్చు. సో 3 డిఫరెంట్ వేస్ ఆర్ దర్, ఆల్ 3 ఆర్ సేమ్ ఓన్లీ. ఓకే, దట్ ఈస్ వై ఆల్ ద అబవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎనర్జీ ఆఫ్ ఎ ఫోటాన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, వేవ్ లెంగ్త్, ఫ్రీక్వెన్సీ, వేవ్ నంబర్, వెలాసిటీ. ఓకే, ఎనర్జీకి మనకి ఫార్ములా గుర్తుందా, ఇందాక కూడా మనం చదువుకున్నాం, E ఈజ్ ఈక్వల్ టు hc బై లాంబ్డా. అంటే ఈ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్లో. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఎనర్జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా. లాంబ్డా ఈజ్ నథింగ్ బట్ వాట్, వేవ్ లెంగ్త్. సో ఎనర్జీ ఆఫ్ ఎనీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, లేకపోతే ఎనర్జీ ఆఫ్ ఎ ఫోటాన్. ఫోటాన్ ఈజ్ అ పార్టికల్ ఆఫ్ సన్లైట్. ఓకే, దట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ రేడియేషన్ ఓన్లీ. సో ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంగ్త్. E ఈజ్ ఈక్వల్ టు hc బై లాంబ్డా. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విల్ గో విత్ ద క్వశ్చన్ నెంబర్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది అదర్. ఓకే, సో ఇక్కడ మీరు 4 ఆప్షన్స్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. వేవ్ నంబర్, వేవ్ నంబర్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంగ్త్, అంటే వేవ్ నెంబర్ ఈజ్ డిపెండింగ్ ఆన్ వేవ్ లెంగ్త్. ఓకే, మళ్ళీ వేవ్ లెంగ్త్, ఇఫ్ యూ అబ్జర్వ్ వేవ్ లెంగ్త్ అండ్ ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్ ఫ్రీక్వెన్సీ ఎలా రిలేట్ చేయొచ్చు. ఓకే, వేవ్ లెంగ్త్ అండ్ ఫ్రీక్వెన్సీ, న్యూ ఈజ్ ఈక్వల్ టు c బై లాంబ్డా. ఫ్రీక్వెన్సీ అంటే న్యూ ఈజ్ ఈక్వల్ టు c బై లాంబ్డా. అంటే న్యూ ఈజ్ డిపెండెంట్ ఆన్ లాంబ్డా కదా. ఇప్పుడు వేవ్ లెంగ్త్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఫ్రీక్వెన్సీ యాజ్ వెల్ యాజ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డిపెండెంట్ ఆన్ వేవ్ లెంగ్త్. ఓకే, క్వశ్చన్లో మనకి ఏం అడిగారు, ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. ఓకే, సో దేనికి డిపెండ్ అవ్వకుండా యునీక్గా ఉండే వాల్యూ ఉండే పారామీటర్ వచ్చేసి మనకి వెలాసిటీ అనమాట. ఎవ్రీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విల్ ట్రావెల్స్ విత్ వెలాసిటీ ఆఫ్ లైట్ 3 × 10⁸ meters per second. ఓకే, సో ఇది యునీక్ వాల్యూ అనమాట. సో వెలాసిటీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ పారామీటర్ ఆఫ్ అ వేవ్. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది అదర్. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండిపెండెంట్ అంటే ఏం రాయాలి, వెలాసిటీ. వెలాసిటీ ఇండివిజువల్లీ ఇట్స్ వాల్యూ ఈజ్ 3 × 10⁸, విచ్ ఈజ్ ఈక్వల్ టు ద వెలాసిటీ ఆఫ్ లైట్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Now look at this question, question number 4. If the wavelengths of 2 EM radiations, EM radiations అంటే ఏంటి, electromagnetic radiations, are in the ratio 2:1, then what is the ratio of their energies? మీకు గుర్తుందా, వేవ్ లెంగ్త్కి ఎనర్జీస్కి రిలేషన్ కావాలి. ఓకే, సో ఇప్పుడు మనకి 2 రేడియేషన్స్కి వేవ్ లెంగ్త్ వాల్యూస్ 2:1 అని ఇచ్చారు. అంటే λ1 బై λ2 అనేది 2/1 అనమాట. ఓకే, ఈజ్ ఆస్కింగ్ ఫర్ ద రేషియో ఆఫ్ E1 బై E2. ఓకేనా, E1 బై E2. మనం E1ని hc బై λ1 అని రాసుకున్నాం అనుకోండి, అలాగే E2ని hc బై λ2 అని రాసుకున్నాం అనుకోండి, ఈ hc క్యాన్సిల్ అయిపోయి, ఓకే, సో E1 బై E2 ఈజ్ ఈక్వల్ టు, ఇది రెసిప్రోకల్ అవుతుంది కదా, అప్పుడు λ2 బై λ1 అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు λ2 బై λ1 ఎంత అవుతుంది, 1:2 అవుతుంది. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 1:2. E ఈజ్ ఈక్వల్ టు hc బై λ.
E and lambda are inversely proportional. ఓకే, సో వేవ్ లెంగ్త్ రేషియో 2:1 అయితే ఎనర్జీస్ రేషియో ఎంత అవుతుంది? 1:2 అవుతుంది, బికాస్ దే ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ ఈచ్ అదర్. ఓకే, సో దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఇట్లాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా అడుగుతాడు, సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ద ఎనర్జీ ఆఫ్ ఏ ఫోటోన్ ఈజ్ 3 × 10⁻⁻12 ergs. ఓకే, ఎనర్జీ వాల్యూ మనకి ఇచ్చారు. ఓకే, వాట్ ఈజ్ ఇట్స్ వేవ్ లెంగ్త్ ఇన్ ఎన్ఎం? ఎన్ఎం అంటే ఏంటి? నానోమీటర్స్. ఓకే, 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻9 మీటర్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి? దీనికి సొల్యూషన్ చేయాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ వేవ్ లెంగ్త్. ఈ ఈజ్ ఈక్వల్ టు hc/λ. ఇదే ఫార్ములా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ హెచ్ వాల్యూ అర్గ్స్లో తీసుకోవాలి, ఎందుకంటే ఎనర్జీ ఈజ్ గివెన్ ఇన్ అర్గ్స్. హెచ్ వాల్యూ అర్గ్స్లో ఏంటి? 6.62 × 10⁻⁻27 అర్గ్స్. అలాగే సి వాల్యూ సెంటీమీటర్స్లో తీసుకోవాలి. అర్గ్స్ అనేవి సిజిఎస్ యూనిట్స్. సి వాల్యూ సెంటీమీటర్స్లో తీసుకోవాల్సి వచ్చినప్పుడు 3 × 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్. ఓకే, హెచ్ వాల్యూ అర్గ్స్లో 6.625 × 10⁻⁻27 ergs సెకండ్. సి వాల్యూ ఇన్ సెంటీమీటర్స్ పర్ సెకండ్. ఓకే, సో బై వేవ్ లెంగ్త్. ఓకే, ఈ ఈజ్ ఈక్వల్ టు hc/λ. లాంబ్డా వాల్యూ మనం ఫైండ్ చేయాలి. ఈ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు చూడండి. ఎనర్జీ ఈజ్ గివెన్ యాజ్ 3 × 10⁻⁻12 అని ఇచ్చారు. ఓకే, సో ఈ ల్యాండాని ఇటుపక్క తెచ్చుకొని ఎనర్జీని కిందకి వేసుకోవాలన్నమాట. సో డైరెక్ట్గా రాసేస్తున్నా. లాండా ఈజ్ ఈక్వల్ టు 6.62 × 10⁻⁻27 × 3 × 10⁻10 బై ఎనర్జీ వాల్యూ ఎంత ఇచ్చారు? 3 × 10⁻⁻12. 3 క్యాన్సిల్. ఈ 10⁻⁻12 పైకి వెళ్తే ఏమవుతుంది? ఓకే, 6.62 యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. 10⁻⁻27 10⁻+10 -27 + 10 వచ్చేసి -17. ఈ 10⁻12 పైకి వెళ్తే +12 అవుతుంది, అంటే 10⁻12. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 6.62 × 10⁻⁻5 ergs. ఓకే, సారీ, సెంటీమీటర్స్. ఓకే, సో ఆన్సర్ we got it in centimeters, but he asked answer in what? Nanometers. అంటే we have to convert this. ఓకే, ఇక్కడ పైన రబ్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. we have to convert this into nanometers. ఓకే, సో ఫస్ట్ సెంటీమీటర్స్లో ఉన్నదాన్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేయండి. we know that 100 centimeters is equal to 1 meter. Okay, so 6.625 into 10⁻⁻5 centimeters is equal to how many meters? అంటే by 100 చేయాలి. ఓకే, సో by 100 చేయాలంటే by 10 square. ఓకే, 10 స్క్వేర్లో మళ్ళీ 2 పైకి వెళ్తే -2 అవుతుంది. సో 6.625 into 10⁻⁻7 మీటర్స్ అనమాట. ఓకే, 10⁻⁻7 మీటర్స్. కానీ వాడు అడిగింది ఏంటి? నానోమీటర్స్లో అడిగాడు. 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻9 మీటర్స్. ఓకే, we know 10⁻⁻9 meters is equal to 1 nanometer. So 6.625 into 10⁻⁻7 meters is equal to how many nanometers? You have to convert like that. ఓకే, కన్వర్షన్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, సో చూడండి. సో ఇప్పుడు ఏమవుతుంది? దిస్ ఇంటూ దిస్ డివైడెడ్ బై 10⁻⁻9. 6.625 into 10⁻⁻7 by 10⁻⁻9. ఈ 10⁻⁻9 పైకి వెళ్తే 10⁻+9 అవుతుంది. సో -7 + 9 2 అవుతుంది. సో
So 6.625 into 10 power 2 nanometers. Okay, 10 power 2 nanometers. Okay, so that is your answer. Okay, next question number 5. Sodium vapors produces dash light in street lamps. Okay, yellow region. ఇప్పుడు ఎప్పుడు కూడా సోడియం వేపర్ ల్యాంప్ అంటే ఏంటి, మనకి స్పెక్ట్రోమీటర్లో ఎల్లో రీజన్ మాత్రమే ఇల్యూమినేట్ అయి కనిపిస్తుంది, మిగిలినవన్నీ అబ్జార్బ్ అయిపోతాయి అన్నమాట. విబ్జిఆర్లో ఓన్లీ ఎల్లో రీజన్ విల్ బి ఇల్యూమినేటెడ్, అంటే ఎల్లో రీజన్ మాత్రమే మనకి బ్రైట్గా కనిపిస్తుంది సోడియం వేపర్ ల్యాంప్స్లో, స్ట్రీట్ లైట్లో. ఓకే, ప్రొడ్యూసెస్ డాష్ లైట్ అంటే ఏంటి, ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు మనకి ఎల్లో లైట్, గ్రీన్ లైట్, రెడ్ లైట్ అలా ఇస్తారు. సో ఆన్సర్ వచ్చేసి ఎల్లో లైట్. ఎల్లో రీజియన్ ఈజ్ ఇల్యూమినేటెడ్. ఓకే, మనకి 2 బ్రైట్ లైన్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, 2 బ్రైట్ లైన్స్. ఓకే, సోడియం అనేది ఎలిమెంటల్ స్టేట్లో ఉంది కాబట్టి లైన్ స్పెక్ట్రమ్ వస్తుంది. ఓకే, 2 బ్రైట్ లైన్స్. వన్ ఈజ్ ఎట్ 5890 యాంగ్స్ట్రోమ్స్ and another is at 5896 angstroms. Okay, 2 bright lines in yellow region of VIBGYOR we can find. Okay, so sodium vapor lamp గురించి ఎప్పుడైనా క్వశ్చన్ అడిగితే మీరు ఇట్ గివ్స్ లైన్ స్పెక్ట్రమ్ అనే పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అందులోని VIBGYOR కలర్స్లో ఓన్లీ ఎల్లో రీజియన్ మాత్రమే ఇల్యూమినేట్ అయ్యి ఉంటుంది, ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ యూ విల్ అబ్జర్వ్ 2 bright lines in yellow region. One is at 5890 angstroms and another is at 5896 angstroms. Okay. So question number 6. The electromagnetic radiation with highest wavelength is dash. 4 options చూడండి. UV rays, radio waves, X-rays, infrared rays. UV అంటే ultraviolet rays. ఓకే, ఇందులో హైయెస్ట్ వేవ్ లెంగ్త్ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వచ్చేసి మనకి రేడియో వేవ్స్ అనమాట. ఓకే, యూవీ రేస్కి వేవ్ లెంగ్త్ రేంజ్ విల్ బి అరౌండ్ 2000 యాంగ్స్ట్రామ్స్. ఓకే, ఎక్స్రేస్కి 1 యాంగ్స్ట్రామ్కి దగ్గరలో ఉంటుంది వేవ్ లెంగ్త్. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్కి 10⁻³ ఓకే 10⁻³ ఆర్ 10⁻⁴ యాంగ్స్ట్రామ్స్ వరకు ఉంటుంది. ఓకే, వెరాజ్ రేడియో వేవ్స్కి వచ్చేసి 10⁻⁹ యాంగ్స్ట్రామ్స్ వరకు వేవ్ లెంగ్త్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో ఇది హైయెస్ట్ వేవ్ లెంగ్త్స్ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అంటే రేడియో వేవ్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ క్వశ్చన్, బోర్స్ అటామిక్ మోడల్ ఈజ్ అప్లికబుల్ టు డాష్. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. Li+2 Li+2 ఫామ్ అయింది అంటే అది సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీషీసా కాదా అన్నది మీరు ఐడెంటిఫై చేయాలి. బికాస్ బోర్స్ అటామిక్ మోడల్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీషీస్. ఓకే, అంటే ఆ స్పీషీస్లో ఒకటే సింగిల్ ఎలక్ట్రాన్ అయ్యి ఉండి ఉండాలన్నమాట. సో ఇప్పుడు లిథియం అటామిక్ నెంబర్ వచ్చేసి 3, అందులోంచి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిన తర్వాత ఇట్ విల్ హ్యావ్ 1 ఎలక్ట్రాన్ ఓన్లీ. సో ఇట్ ఈజ్ అప్లికబుల్ టు Li+2. అలాగే Li+లో ఆఫ్టర్ లూజింగ్ 1 ఎలక్ట్రాన్, ప్లస్ ఫామ్ అయింది అంటే ఏంటి మీనింగ్, ఇట్ లాస్ట్ 1 ఎలక్ట్రాన్. సో ఆఫ్టర్ లూజింగ్ 1 ఎలక్ట్రాన్ ఇట్ రిమైన్స్ విత్ 2 more ఎలక్ట్రాన్స్, అంటే ఇది మల్టీ ఎలక్ట్రాన్ స్పీషీస్. బోర్స్ థియరీ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ మల్టీ ఎలక్ట్రానిక్ స్పీషీస్, ఇట్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీషీస్. సో బి ఆప్షన్ కరెక్ట్ కాదు. He+ ఒకసారి అబ్జర్వ్ చేయండి. Heలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అందులోంచి 1 ఎలక్ట్రాన్ పోతే ఇట్ విల్ బి రిమైనింగ్ విత్ only 1 single electron. So it is also a single electronic species. So both A and C. Okay, instead of ticking A and C, okay, we'll directly tick the option D. Both A and C are correct. Next, look at the question number 8. Which of the following is not a characteristic of Planck's quantum theory? Not a characteristic. Okay, so ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ ఆర్ ఎమిటెడ్ బై అన్ ఎలక్ట్రాన్. ఓకే, సెకండ్ ఆప్షన్ రేడియేషన్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఎనర్జీ. ఇది కరెక్టే కదా, రేడియేషన్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఎనర్జీ. ఓకే, ఎనీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విల్ హ్యావ్
ఎనర్జీ యాజ్ వన్ ఆఫ్ ద వేవ్ పారామీటర్స్. ఓకే, సో ఇది కరెక్టే. అండ్ ఇట్ ఈస్ నాట్ అబ్జార్బ్డ్ ఆర్ ఎమిటెడ్ కంటిన్యూస్లీ బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ ప్యాకెట్స్ కాల్డ్ క్వాంటా. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. రేడియేషన్ అనేది కంటిన్యూస్గా ఎమిషన్ కానీ అబ్సార్ప్షన్ కానీ జరగదు. ఓకే, ఇన్ టర్న్ it is radiated in the form of small packets, okay, called quanta. Quanta is a fixed amount of radiation or fixed amount of energy anamata. So Max Planck theory-lo ayina ee vidhangane explain chesadu. Okay, if energy is emitted or absorbed, it will be either emitted or absorbed in the form of small packets called quanta ani explain chesadu. So ఇది కూడా ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలోకే వస్తుంది. ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ, ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. దాన్ని బట్టి మనము ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్టే అని చెప్పొచ్చు. సో రాంగ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ ఆర్ ఎమిటెడ్ బై అన్ ఎలక్ట్రాన్. ఓకే, ఎలక్ట్రాన్ డస్ నాట్ లూజ్ ఆర్ గెయిన్ ఎనర్జీ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ ఇన్ ఇట్స్ ఓన్ ఆర్బిట్. ఓకే, సో అందుకే ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. If the uncertainty in the position of an electron is 0, then uncertainty in its momentum would be dash. ఓకే, క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ క్వశ్చన్ దేని మీద బేస్ చేసుకుని వస్తుంది అంటే హైజెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఓకే, హైజెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్లో మనకి ఏం చదువుతాము? హైజెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ NVR is greater than or equal to, see, change in momentum or change in delta x into m delta v. M delta v is greater than or equal to h by 4 pi. ఇది అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అంటే. ఓకే, ఇక్కడ డెల్టా ఎక్స్ అంటే చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్, m delta v అంటే చేంజ్ ఇన్ మొమెంటమ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. ఓకే, సో డెల్టా ఎక్స్ ఇంటూ m delta v ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు అని మనం చెప్పలేం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ద ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ యాక్యురేట్లీ అండ్ ప్రిసైజ్లీ. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్ హైజెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఓకే, సో ఆ ప్రిన్సిపల్ ప్రకారంగా డెల్టా ఎక్స్ అనేది చేంజ్ ఇన్ పొజిషన్, m delta v అనేది చేంజ్ ఇన్ మొమెంటమ్. దిస్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హౌ మచ్? h by 4 pi. ఇది అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అనమాట. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నారో ఒకసారి చూడండి. ఓకే, ఇఫ్ ద అన్సర్టెనిటీ ఇన్ ద పొజిషన్ ఈజ్ 0 అంటే డెల్టా ఎక్స్ ప్లేస్లో మనం 0 వేసుకుంటే 0 ఇంటూ m delta v ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు h by 4 pi. 0 into anything is 0 only. Okay, which is if you want m delta v, you will bring this 0 to the denominator. Okay, so మీకు కావాల్సింది ఏంటి? చేంజ్ ఇన్ మొమెంటమ్. m delta v is equal to h by 4 pi into 0. Okay, something by 0 is equal to what? Infinity. Okay, something by 0 is equal to infinity. So your correct answer is what? Infinity. అంటే చేంజ్ ఇన్ పొజిషన్ 0 అయితే చేంజ్ ఇన్ మొమెంటమ్ ఎంత అంటే ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ బికాస్ యు ఆర్ గెటింగ్ సమ్ వాల్యూ బై 0. ఎనీథింగ్ బై 0 ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఆన్సర్ ఈజ్ ఇన్ఫినిటీ. See 10th question. The maximum number of electrons that can be present in all the orbitals of L is equal to 3. L is equal to 3 అంటే అది ఏ ఆర్బిటాలో మీరు ఐడెంటిఫై చేయాలి. మనకి ఎస్పీడిఎఫ్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎజిముథల్ క్వాంటమ్ నెంబర్లో ఎస్పీడిఎఫ్ వాల్యూస్ ఏంటి? ఎల్ వాల్యూస్ ఆఫ్ ఎస్పీడిఎఫ్ ఎజిముథల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ 0, 1, 2, 3. సో ఎల్ వాల్యూ 3 ఉంది అంటే అది ఎఫ్ ఆర్బిటాల్. సో ఎఫ్ ఆర్బిటాల్లో మనకి
ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేయొచ్చు అంటే 14 ఎలక్ట్రాన్స్. మీకు తెలుసు ఎస్ ఆర్బిటాల్లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్, పి ఆర్బిటాల్ 6, డి ఆర్బిటాల్ 10 ఎలక్ట్రాన్స్, ఎఫ్ ఆర్బిటాల్ 14 ఎలక్ట్రాన్స్. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అనేది ఏ ఆర్బిటాల్లో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి, దాని తర్వాత అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు. సో ఎఫ్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 14 ఎలక్ట్రాన్స్. సో యువర్ ఆన్సర్ ఈజ్ 14. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. The values of NLM of fifth electron of boron. Boron atomic number వచ్చేసి 5. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. ఓకే, సో ఇప్పుడు మనకి 5th ఎలక్ట్రాన్ అనేది 2p సబ్షెల్లో ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే 1s with 2 electrons, 2s with 2 electrons, they are completely filled. సో 2pలో ఒకటే ఎలక్ట్రాన్ ఉంది. ఆ 5th ఎలక్ట్రాన్ అనేది 2pలో మనకి దొరుకుతుంది అనమాట బోరాన్లో. సో ఇప్పుడు ఈ 2p అనే దానికి n వాల్యూ ఎంత? 2p అంటే n వాల్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ 2. ఎల్ వాల్యూ ఫర్ p ఆర్బిటాల్ ఇందాక సమ్లో మనం చదువుకున్నాం. ఎల్ వాల్యూ ఫర్ ఎస్పీడిఎఫ్ఆర్ 0 1 2 3 రెస్పెక్టివ్లీ. సో p ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ 1. m వాల్యూ చెప్పండి. m వాల్యూ ఫర్ ది ఎలక్ట్రాన్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ 2p1. ఓకే, సో m వాల్యూ అంటే ఏంటి? యాక్చువల్లీ నంబర్ ఆఫ్ ఓరియంటేషన్స్ దట్ ఆర్ పాసిబుల్ ఆర్ గివెన్ బై ద ఫార్ములా 2l+1. ఓకే, అండ్ the number of orientations, the values of orientations are from -l to +l. ఓకే, సో ఇక్కడ l వాల్యూ అనేది 1. ఓకే, సో m వాల్యూ కెన్ బి -1 to +1. అంటే m వాల్యూ కెన్ బి -1 ఆర్ ఇట్ కెన్ బి 0 ఆర్ +1 కూడా అవ్వచ్చు. ఓకే, సో l వాల్యూస్ ఫర్ m వాల్యూస్, number of orientation values, number of m values is given by the formula 2l+1. okay, that orientation values are from -l to +l. okay, ఇప్పుడు l1తో మనకి 2 × 1 + 1 3 వాల్యూస్ అనేవి పాసిబుల్ అవుతాయి. ఆ 3 వాల్యూస్ ఏంటేంటి? -1 అవ్వచ్చు, 0 అవ్వచ్చు, +1 అవ్వచ్చు. సో ఎల్ వాల్యూస్ తెలిస్తే m వాల్యూస్ ఫైండ్ చేయడానికి, నంబర్ ఆఫ్ m వాల్యూస్ ఫైండ్ చేయడానికి ఫార్ములా 2l+1, నంబర్ ఆఫ్ ఓరియంటేషన్ వాల్యూస్ ఫైండ్ చేయడానికి ఫార్ములా -l to +l. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి n వాల్యూ 2 అవుతుంది, l వాల్యూ 1 అవుతుంది, m వాల్యూ -1 to +1 అవుతుంది. అంటే 3 వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ద రీజన్ ఫర్ క్రోమియం టు హ్యావ్ ఆర్గాన్ 4s1 3d5 ఈజ్. ఇప్పుడు క్రోమియం కాన్ఫిగరేషన్ మనం రాసేటప్పుడు క్రోమియం అటామిక్ నెంబర్ వచ్చేసి 24. కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p6 3s2 3p6 ఇక్కడ వరకు ఆర్గాన్. ఇనర్ట్ గ్యాసెస్ని బ్రాకెట్లో పెట్టి రిమైనింగ్ కాన్ఫిగరేషన్ మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ వరకు ఆర్గాన్ కాబట్టి ఆర్గాన్ ఇనర్ట్ గ్యాస్ కాబట్టి ఆర్గాన్ కెప్ట్ ఇన్ బ్రాకెట్ 4s1 3d5. ఓకేనా, 4s1 3d5 అంటే 4s2 3d4 రాయకుండా 4s1 3d5 ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇలా రాస్తే రాంగ్ అనమాట. 4s1 3d5 రాస్తే కరెక్ట్. సో ఇది దీనికి రీజన్ ఏంటి? అక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ప్రిన్సిపల్, ఏదైనా ప్రిన్సిపల్ యూజ్ చేసి మనం ఇలా రాస్తామా, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా అంటే, ఓకే, వన్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ హైలీ స్టేబుల్. ఓకేనా, హైలీ స్టేబుల్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రాన్ని ఎస్ ఆర్బిటాల్ నుంచి డి సబ్షెల్కి షిఫ్ట్ చేసామనుకోండి. ఓకే, అప్పుడు ఎస్ హాఫ్ ఫిల్డ్ అవుతుంది, డి కూడా హాఫ్ ఫిల్డ్ అవుతుంది. సో హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ సబ్షెల్స్ ఆర్ హైలీ స్టేబుల్. అదొక రీజన్. సో ఇలా షిఫ్ట్ చేయడం వల్ల దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ హ్యాపెన్స్ ఇన్ ద ఆర్బిటాల్స్. సో హియర్ ఆన్సర్ ఈజ్ వాట్? మోర్ ఎక్స్చేంజ్ ఎనర్జీ ఈజ్ ద కరెక్ట్ రీజన్. This kind of writing electronic configuration of chromium and copper
you will call it as anomalous electronic configuration. Okay, so in anomalous configuration దేని వల్ల అంటే more exchange energy వల్ల. It is not based on any of the rules of electronic configuration, but it is based on stability. Half filled and completely filled are more stable, and they also possesses more exchange energy. So that is the reason we write chromium's configuration as what? Argon 4s1 3d5, but not as 4s2 3d4. Even for copper also we write like that only. 4s1 3d10 రాస్తాం కాపర్కి అయితే, దాన్ని కూడా ఎనామలస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ we go over the question number 13. A new element enters into orbital when dash. ఆప్షన్స్ ఇచ్చారు చూడండి, 4 ఆప్షన్స్. ఆప్షన్ ఏ n+l వాల్యూ ఇస్ మినిమం. ఓకే, అసలు క్వశ్చన్కి మీనింగ్ ఏంటి? A new element enters into an orbital when n+l value is minimum. Okay, n+l value gives energy. Energy is given by the formula. Energy of orbitals, it is given by the formula n+l values. n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, ఆర్బిట్ నంబర్. l అంటే సబ్షెల్ నంబర్. ఓకే, n+l చేస్తే మీకు ఎనర్జీ ఆఫ్ దట్ ఆర్బిటాల్ అనేది వస్తుంది. సో అకార్డింగ్ టు ఆఫ్బో ప్రిన్సిపల్, electrons always enter into orbitals of lowest energy. Okay, according to Aufbau principle, electrons always enter into orbitals of lowest energy. Okay, so n+l వాల్యూ దేనికి తక్కువ ఉంటే అందులోకి ఫస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవుతుంది. మనకి ఆర్డర్ తెలుసు, మోలార్ డయాగ్రామ్ ఆర్డర్ 1s 2s ఆ ఆర్డర్లోనే మనము ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది చేస్తాం. సో 1sకి n+l వాల్యూ 1, 2sకి n+l వాల్యూ 2, 2pకి 3, అలాగే 3sకి కూడా 3నే, 3s తర్వాత 3p. సో అదే ఆర్డర్లో మనము మోలార్ డయాగ్రామ్ ప్రకారంగా ఫిల్లింగ్ అనేది చేసుకుంటూ వెళ్తాం. సో ఆఫ్బో ప్రిన్సిపల్ ప్రకారంగా లోయెస్ట్ n+l వాల్యూ దేనికి తక్కువ ఉంటుందో ఎలక్ట్రాన్ ఫస్ట్ అనేది దాంట్లోకే ఎంటర్ అవుతుంది, ఆ టైప్ ఆఫ్ ఆర్బిటాల్లోకే ఎంటర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు సపోజ్ 2 ఆర్బిటాల్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీస్, దెన్ ఎలక్ట్రాన్ విల్ ఎంటర్ ఇన్ టు ద ఆర్బిటాల్ ఆఫ్ లోయెస్ట్ n వాల్యూ. ఇది కూడా ఆఫ్బో ప్రిన్సిపల్లో సెకండ్ పార్ట్. n వాల్యూ దేనికైతే తక్కువగా ఉంటుందో ఎలక్ట్రాన్ అందులోకి ఆ ఆర్బిటాల్లోకి ఫస్ట్ ఎంటర్ అవుతుంది అనమాట. సో దిస్ ప్రిన్సిపల్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఆఫ్బో ప్రిన్సిపల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. ఆర్బిటాల్స్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ ఆర్ కాల్డ్, వీటిని ఏమంటాము? ఆర్బిటాల్స్ ఆఫ్ సేమ్ ఎనర్జీ ఆర్ కాల్డ్ డీజెనరేట్ ఆర్బిటాల్స్. ఆన్సర్ వచ్చేసి డీజెనరేట్ ఆర్బిటాల్స్. మనకి px py pz ఓకే ఆర్ కాల్డ్ అస్ డీజెనరేట్ ఆర్బిటాల్స్. అలాగే dxy dyz dzx dx² - y² dz², ఇవి కూడా డీజెనరేట్ ఆర్బిటాల్సే. అలాగే సేమ్ ఎనర్జీస్ n+l వాల్యూస్ సేమ్ ఉండేవి కూడా 2s 3p, 2sకి 2p 3s, సారీ 2p 3s. ఓకే, 2pకి 2 + 1 n+l వాల్యూస్ 2 + 1 3. అలాగే 3sకి కూడా n+l వాల్యూ 3 + 0 విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 3. దే బోత్ హ్యావ్ సేమ్ ఎనర్జీస్. n+l నుంచి మనం ఏం ఫైండ్ చేయొచ్చు? ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటాల్ ఫైండ్ చేయొచ్చు. సో ఇఫ్ దే హ్యావ్ సేమ్ ఎనర్జీస్ దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? డీజెనరేట్ ఆర్బిటాల్స్. సో ఆర్బిటాల్స్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ ఆర్ కాల్డ్ యాజ్ డీజెనరేట్ ఆర్బిటాల్స్. నెక్స్ట్ ఫైనలీ ద లాస్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ డెసిగ్నేషన్ 2p 3d 2f 4p. ఇందులో రాంగ్ పాసిబిలిటీ ఉన్నది ఏది? ఒకసారి ఐడెంటిఫై చేయండి. 2p సెకండ్ షెల్లో p సబ్షెల్, ఇది పాసిబుల్ ఉంది బికాస్ p ఆర్బిటాల్ స్టార్ట్స్ ఫ్రమ్ సెకండ్ ఆర్బిట్. ఓకే, సో 2s 2p 2p అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. d సబ్షెల్ స్టార్ట్స్ ఫ్రమ్ థర్డ్ ఆర్బిట్, సో 3d కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ 2f అనేది ఒకసారి మీరు ఆలోచించాల్సిన పాయింట్. అదేంటి? f ఆర్బిటాల్ అనేది ఫోర్త్ సబ్షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 4f నుంచి స్టార్ట్ అవ్వాలి. 1f 2f 3f అసలు ఎగ్జిస్టే అవ్వవు అనమాట.
సో ఇన్కరెక్ట్ డెసిగ్నేషన్ ఈజ్ వాట్ 2f. 4p ఎగ్జిస్ట్ అవుతుందా? ఎస్. p orbital starts from second orbit itself. So 4p exists very nicely. Okay. So like this kind of questions will be there, children. Now I am going to stop my video up to here. Okay. Try your best. Okay. Find the usage of my videos. Kindly watch the videos until the end and share the videos to your friends and kindly subscribe to my channel. Okay. Thanks for watching. Bye.